ఎట్లుండమ్మా మనం అలాగే చెప్పకపోతే అస్సలు. అందులో ఫోన్లు వచ్చిన తర్వాత పొలంగల కానే ఉంటాడు వీడు, బెంగళూరు అని చెప్తాడు, పొలంగల కానే ఉంటాడు వాడు. వీడు ఎదురుపన్నాక మాటలు ఉండవు, మాటలు రావు. ఇంకా బెంగళూరులో ఉన్నా అన్నా అటు చెప్పానా, నిన్న కదా ఇప్పుడు మాట్లాడినా, నిన్న భ్రమలోనే ఉన్నాడంట అటు చెప్పినాడంట. అబద్ధము మరలా చెప్తున్నాను, బంధాలను, బంధుత్వాలను, స్నేహాలను, కుటుంబాలను పాడు చేస్తుంది. అబద్ధంతో ఇంత సంపాదించుకునే దానికన్నా నిజంతో కొంచెం కలిగి ఉండడం మేలు. నేను చాలా రెఫరెన్స్ ఇవ్వగలను. జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథం అంతా చెప్తూ వచ్చాడు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు, నువ్వు లిఫ్ట్కి పూసుకుంటేని పేడ పూసుకుంటే లాభం. నీ నోటి నుంచి అబద్ధం వచ్చిన తర్వాత ఏం పూసుకుంటే లాభం? నీ పెదాలు అందంగా కలపడానికి ఎన్ని పూసుకుంటే లాభం? దేవుడు హేమో అంటున్నాడు, కీర్తనాకారు అన్నాడు, వారి పెదవుల కంద సర్ప విషముంది అన్నాడు. అంటే విషం ఏంటి? అబద్ధం. పెదవుల కింద సర్ప విషం అబద్ధం. అబద్ధం వద్దు పురుగులారా. అబద్ధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సీక్రెట్ లాకులు ఉన్నాయి. లోపల అబద్ధం ఉంది కాబట్టి. అంటే బయట వాళ్ళకి సీక్రెట్ లాకుండా ఓకే, భర్తలకు భార్యకు తెలియదు, భార్యలకు భర్తకు తెలియదు, లేకపోతే వీరిరువుల లాకులు పిల్లలకు తెలియవు. హృదయపూర్వకంగా చెప్పండి, ఏం పలకాలి? ఇప్పుడు చెప్పండి, మేము ఇంతవరకు ఏదో గిడ్డి తినో బుద్ధి లేకనో అబద్ధాలు మాట్లాడాం. అయ్యా, రానున్న దినాలు మా కుటుంబాలకి దీవెనకరంగా ప్రభు మా ఇంట్లో ఉంటే ఏ కొరత ఉండదు కాబట్టి మేము ఈరోజు నిజం పలుకుతాం. పలుకుతామా వద్దా? నష్టం నాయనకే జరుగుతుంది. నాన్నకు నష్టం జరిగిందంటే ఇంటిల్లిపాదు బజార్లు వచ్చి పడతారు. అవునా? నిజం పలకాలి. రెండోది ఏం చేయాలో చూద్దాం. ఎవరు నిజముగా మనం ఏం చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనాన్ని చూద్దాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మనం ఏం చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. రెండవది నిజముగా మొరపెట్టాలి. అమ్మ చూడాలని చెప్పేసి భక్తి, నాయన చూడాలని భక్తి, నేను ప్రార్థన చేసుకుంటానని భర్త చూడాలా? అందరూ చూడాలి. దేవుడు చూడద్దేవురా? దేవుడు చూడద్దా? ఎవరో ఒకరు చూడబ్బా. మొరపెట్టే వ్యక్తులు మనుషుల దగ్గర కనపడాల్సిన అవసరంలా. ఏంటని అంతపాట వేశారు? మీకు పాత నిబంధనలో ఒక తల్లిని చూపిస్తా. సమస్య కుటుంబంలో వచ్చి, గుర్తుపెట్టుకోండి, ఆకాశం అన్నాక మబ్బులు, సంసారం అన్నాక సమస్యలు, సంఘం అన్నాక అలకలు ఉండకేం మానవు. కానీ మళ్ళీ వెంటనే కలిసిపోవాలి. కానీ ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. భర్త పొద్దున్నే లేపి పెరుగన్నం కట్టి భుజం మీద పెట్టి పరిస్థితులు బాగాలేవు, వెళ్ళిపో మీ అమ్మగారింటికి అన్నాడు. అమ్మగారిని తెలిస్తే కదా ఆమెకు. వెళ్ళిపోయి వచ్చింది. యా ఊర్లో ఉన్నా అంటారా? బేర్షబారణ్యంలో హాగరు. వల్ల ఎక్కడ పోయి ఎవరో చెప్తాడేస్తే ఎవడో వాళ్ళ భర్త అంట పెరుగన్నం పంపాడంట. మన బైబిల్లో చెప్తున్నా నేను. అబ్రహాం గారు శారమ్మ గారికి ఇరువురికి క్లాషెస్ వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఎందుకంటే ఇస్సాకు చాలా ఆలస్యంగా పుట్టాడు, అంతవరకు ఇస్మాయిల్ పుట్టాడు కాబట్టి వాడు ఎగతాళి చేశాడు. రే నువ్వు లేట్గా పుట్టారు నువ్వు అని. అది శారమ్మ చూసి నా కొడుకు అంటే ఈ దారి పంపించేయమని అనింది. ఎంతైనా సంసారం చేశాడు కదా అన్న గట్టి తిత్తి పెట్టి పంపించాడు. అరణ్యంలోకి వచ్చేసరికి
పెరుగన్నం అయిపోయింది, నీళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, తల్లి ఏడుస్తూ ఉంది, అవునా? ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. ఈలోపు దేవుడు వారి మొరను విని ప్రత్యక్షమయ్యాడు. ఎవరు మొరబెట్టారు చెప్పండి? హాగరు మొరబెట్టిందా? యాక్టింగ్ చేసింది మేడం. వద్దాం ఒకసారి ఆదికాండానికి రండి. హాగరు మొరబెట్టిందంట. అబ్బా, అమ్మలు తీగ వారితో భర్త కొడతారబ్బా. మా హాగరు తిరగమంటే మళ్ళా ఈయన హాగరు వద్దంటాడే. 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాం. 14వ వచనానికి వెళ్దాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇంట్లో మరొక కూర్చొని ఎవరు? కొంతమందికి ఇంట్లో నెమ్మదిగా ఉండరు. కనీసం 4 వీధులను పోయి తిరిగేసి సమాచారాలు అన్ని కనుక్కొని వస్తే అమ్మయ్య తినకపోయినా అరుగుతుంది అంతన్నమాట. ఇవేం ప్రార్థన చేయాలా? మీరు చూడండి, కంటిన్యూషన్ చేద్దామా? 15కి వద్దాం. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను. రాజకీయ నాయకులు అన్నట్టు మరగాకండి. ఏమన్నారు ఇందాక? హాగరు ప్రార్థన చేసిందంట, ఇప్పుడేమో పిల్లడు ప్రార్థన చేస్తాడంట. రోజు చెప్పంటే వాళ్ళిద్దరు చేయాలి అభిప్రాయం చేశాడు ఇంటికారంటారు మీరు. ఈమె అరణ్యం దాకా వచ్చింది, ఎక్కడ పోవాలో తెలియకపోతే తెలియకపోయింది. ఆ నీళ్ళ తిత్తి అయిపోయింది కాబట్టి ఈమె మన చెట్టు కింద పొద కింద పండేసి ఏడ్చా కూర్చుంది. అంతకుముందు ఏడ్చకముందు ఏం చేసింది? అటు ఇటు ఒక్క చోట కాళ్ళు ఉండవు. మేమంటాం మేము ఎక్కడ తిరుగుతామన్నా, మీరు ఎక్కడ తిరగకపోయినా, మీరు ఎక్కడ తిరగకపోయినా ఇక్కడే ఉండి ఫోన్ చేసి ప్రపంచ విషయాలన్నీ కనుక్కుంటా ఉంటారు. మీరు ఆ వీధిలో ఏం జరిగిందో, వాళ్ళ వీధిలో ఏం జరిగిందో అన్నీ కనుక్కుంటా ఉంటారు. హాగరమ్మ మాదిరి బాధ వచ్చినప్పుడు మాత్రం ఏడ్చి పిండి పడట్లే. ప్రార్థన మొరపెట్టింది చిన్నవాడు. అందుకే అక్కడ రాయబడింది, ఆ చిన్నవాని మొరను విని హాగర్ను అన్నాడు, భయపడగాకమ్మా. దేవుని ప్రియబిడ్డలారా, నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టేవాడు మనుషుల ఎదుట తన భక్తిని కనపరచుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తున్నా అని లోకంలో ఒక నానుడు ఉంది కదండి. ఈరోజు మా ఇంట్లో మేము మాంసాహారం బ్రహ్మాండమైన పొట్టెలను కోసి తిన్నాం రా, దాని ఎంకలడి దారం వేసుకున్నాడంట. నువ్వు చెప్పకపోతే దారం వేసుకోకపోతే తిన్నాను నువ్వు చాలు. సో మాంసం అని ముక్కలు మెడకేసుకోవాల్సిన అవసరము లేదు. ప్రార్థనా జీవితములో నిజముగా మొరపెట్టేటటువంటి మొర ప్రభు సన్నిధానానికి చేరాలి. బాధలు వచ్చినప్పుడు కాక మొరపెట్టేది మనం ఎల్లప్పుడు. అందుకే అక్కడ అన్నాడు, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అంతే. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నిజముగా మొరపెట్టాలి. దేవుడు దగ్గర ఉంటాడు. నిజం ఒప్పుకోవాలి దేవుని ఎదుట. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి, ఒక ఆయన పరిశుద్ధుడు, మరొక ఆయన సుంకరి. కానీ నిజము అనేది ఎంత బాగుందో చూడండి. పాపినయ్యా ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలదన్నాడు. వీడేమన్నాడు? వారానికి 2 మాటలు ఉపవాసం, దశంభాగం. అంటే నేనంటాను, దశంభాగం ఉపవాసం ఉంటే ఏం తప్పులు లేవా నీలో? ఏ బలహీనత లేదా నీలో? అంత పర్ఫెక్టా? అంతేం కాదు కదా. కప్పిపుచ్చుకుంటున్నాడు మనోడు. ఈయన మాత్రం ఒప్పుకుంటూ ఉన్నాడు. నిజముగా మొరపెట్టే వారికి త్వరగా న్యాయం తీస్తాడని అదే 18వ అధ్యాయం లూకా సువార్తలో ఉంది.
ఒక విధవరాలు వెళ్ళింది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఆ లాయర్ గారు ఒప్పుకోవడంలా. కానీ ఈమె మొరపెడుతూనే ఉంది. విసిగిపోయిన ఆ వ్యక్తి అనుకున్నాడు, ఒక్కసారి న్యాయం చేద్దాం, మళ్ళా రాదనుకున్నాడు. చేశాడు. అప్పుడు అంటాడు ప్రభు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము చేస్తే దివారాత్రులు మొరపెట్టే వారికి నా దేవుడు తప్పక న్యాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు మనతో ఉంటే కొదవలు కొరతలు ఉండవు. దేవుడు మనతో ఉంటే కొరతలు ఉండవు. దేవుడు మనతో ఉండాలంటే నిజముగా హృదయపూర్వకంగా నిజం పలకాలి. రెండవది, హృదయపూర్వకముగా నిజముగా ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆ మధ్య మీకు ఒక ఉపమానం కూడా చెప్పాను నేను. ఒక తల్లి ఎక్కడో ఒక అరణ్య ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో ఉంది. తన కుమారుడు అనారోగ్యానికి లోనయ్యాడు. అన్ని హాస్పిటళ్ళు తిరిగింది. అతనికున్న వింతైన జబ్బును బాగు చేయగలిగింది ఒకే ఒక వైద్యుడు. ఆ వైద్యుడు దొరకడమ్మా, ఎప్పుడు విమానాల ప్రయాణంలో తిరుగుతుంటాడు ఆయన అపాయింట్మెంటే దొరకదు. ఆ వైద్యుని నీ పేదదాని నువ్వెక్కడ పోయి చేరుకుంటావు అని అంటే ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంది, ప్రభువా ఆ వైద్యుని మేము ఎలాగ చేరుకోవాలయ్యా? నీ పాదాల చెంత నిజముగా మొరపెడుతున్నాం, సహాయం చేయని. ఈ వైద్యుడు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కాడు. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి విదేశంలో, ఈయన ఎప్పుడు పైన తిరుగుతుంటాడు. వాతావరణాన్ని అనుకూలతో ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ల్యాండ్ అయిపోయింది. నేను అనుకున్నాడు, నేను ఎలాగైనా కాన్ఫరెన్స్కి వెళ్లాల్సిందే, కాబట్టి ఫ్లైట్ వెళ్ళకపోయింది, వాహనం అనేది తీసుకుని వెళ్తాను అని కారు తీసుకుని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉండగా దారి తప్పిపోయాడు. దారిలో అప్పుడప్పుడు మేము కూడా ఈ మధ్య కాలంలో ఒకసారి ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్తూ ఉన్నాం. ఒంగోలు ప్రాంతం దగ్గరికి మేము కూడా దారి తప్పిపోయాం. బద్వేలు దాటిన తర్వాత వెనక్కి ముందుకు ఒక అర్ధగంట సేపు తిరిగాం. జరుగుతాయి అలాంటి పొరపాట్లు. ఆయన కూడా దారి తప్పిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆకలేస్తూ ఉంది. ఎక్కడో ఒక చిన్న గుడిసె కనపడుతుంది, దీపం వెలుగుతుంది. దాంట్లో దారి తప్పిపోయామని తెలిసిపోయింది. భయంకరమైన వర్షం పడుతుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం పదండి అని డ్రైవర్కి చెప్పాడు. అక్కడ ఆపాడు. ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు కదమ్మా, ఒక గ్లాస్ ఏమైనా టీ ఇస్తారా, బాగా ఆకలిగా ఉంది. అయ్యా రండి, టీ పెట్టించింది. నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు కూర్చోండి అయ్యా అనింది. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. స్వతహాగా దేవుని నమ్మడు. ఏం చేసుకుంటుందో ఈమె, ఆయన లోపల కూర్చొని ఆమె మోకాళ్ళ బిడ్డ దగ్గర చేపెట్టి, ప్రభువా మరలా ప్రార్థిస్తున్నాను నాయన, నాకున్న ఒక్క ఆధారం బిడ్డ, భర్త చనిపోయాడు, వీడు బ్రతకాలి. ఆయన ఎవరు? పలాని మంచి దేవుడు, దైవజనుడంట ఆనంద్ గారు. ఆయన ఎప్పుడు భూమి మీదనే తిరగడంట, విమానంలో తిరుగుతాడంట. ఆయన నేను ఎలాగో చేరుకుందునయ్యా, ఎలాగో ఒకలాగా ఆయనను చేరుకునేటట్టుగా నువ్వే కార్యం చేయి ప్రభువా అనే మాట మాట్లాడుతున్న మాట ఎవరు విన్నారు? ఆ ఇంటికి వచ్చిన డాక్టర్ ఆనంద్ గారు విన్నారు. దేవుడు ప్రార్థన చేస్తే ఇన్ని పనులు చేసి తీసుకొచ్చి కూర్చోబెడతాడా? అమ్మా, ఆ డాక్టర్ను నేనేమ్మా, నువ్వు ఇచ్చిన ఈ గ్లాసుడు టీకి కృతజ్ఞత, ఈ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని నేను ఇస్తాను, తప్పకుండా నేను తీసుకెళ్తాను. దేవుని ప్రియబిడ్డలారా, నిజముగా మొరపెడితే అననుకూల పరిస్థితులు అనుకూలపరిచి ఇబ్బందులు తొలగించి మనకు అక్కరగా అవసరగా ఉన్న సహాయాన్ని దేవుడు చేస్తాడు. గాలి ప్రార్థన ఉండకూడదు. మళ్ళా చెప్తున్నాను, మనుషుల కోసం వద్దు. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. ఏమండి, 250 పేజీ రెడీ. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. చాలు. ఆకీషు అనబడే ఈ రాజు ఒక అన్యుడు. అరణ్యానికి వచ్చినప్పటి నుంచి దావీదు ఆకీషు అనకబడితే ఉన్నాడు. అయితే
చివరి యుద్ధం సౌలు జీవితంలో, ఈ అధ్యాయం తర్వాత చివరి యుద్ధం సౌలు జీవితంలో సౌలుని ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పేసి ఫిలిస్తీయులు, ఆకీసు అందరూ కలిసి వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు దావీదు తన దగ్గర ఉన్న సైన్యం కూడా వెళ్తుంది. అప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు అన్నారు, దావీదు వద్దు మనతో పాటు యుద్ధానికి. అప్పటిదాకా అన్ని యుద్ధాలకు పిలుచుకుపోయారు, కానీ ఇప్పుడు వద్దంటున్నారు. ఎందుకు అంటే ఒకానొక దినాన సౌలు దగ్గర పనిచేశాడు దావీదు. కాబట్టి ఇప్పుడు యుద్ధం మెండుగా జరిగేటప్పుడు కొంతైనా అభిమానం చోటు చేసుకుని, అయ్యో మహారాజు ఎందుకు మేము పాడైపోవాలని తన వైపుకు చేరి ఫిలిస్తీయులైన మనల్ని చంపితే ఈ దావీదు సామాన్యమైన వాడు కాదు, గొల్యాతును 6 మూరల జానుడు కలిగిన గొల్యాతును చంపినవాడు. ఈరోజు ప్లేట్ పురాయించడానికి గ్యారెంటీ ఏముంది? అతనొద్దు మనతో పాటు యుద్ధానికి అన్నారు సర్దారులు, ఫిలిస్తీయుల సర్దారులు. ఫిలిస్తీయుల సర్దారులు ఆ మాట అనగానే ఆకీస్ వచ్చి దావీదు అంటున్నాడు, నిజముగా నువ్వు యథార్థవంతుడు, కానీ ఫిలిస్తీయుల సర్దార్లు వద్దంటున్నారు, ఉండిపో అన్నాడు. దావీదు అంటాడు, నేను ఎప్పుడైనా తిరగబడ్డానా? అయ్యా నువ్వు చాలా మంచోడివి, యథార్థవంతుడు. ఇంకా మీరు చూడాలంటే 9వ వచనంలో అంటాడు, అందుకు ఆకీసు, దైవదూత వలె నా దృష్టికి నువ్వు. యథార్థవంతులు ఎలా కనపడతారు తెలుసా? మీకు కొంచెం కోపంగా ఆయన ముఖం ముందర అన్నాడు, అట్టే అన్నాడు అని అనిపించిన దైవదూత వలె ఒకరోజు దెబ్బ తిన్నప్పుడు తెలుస్తుంది. యథార్థముగా దేవుడు మన వద్ద నివసించాలంటే నిజముగా మనం ఎట్టుండాలి? యథార్థంగా. గోడ మీద పిల్లి మాదిరి ఉండకూడదు. అవసరమైతే ఆ పక్క లేకపోతే ఈ పక్క దుంకుదామలే, దాని మీద కూర్చోమ్మా అని. మాట, జీవిత విధానం ఒకేలాగా ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది. యెహోవా కనుదృష్ట్యట లోకమంతటా సంచారం చేస్తుంది, అందులో యథార్థవంతులను బలపరచుటకే అని రాయబడింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16లో యథార్థత. కానీ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందురు అంటాడు. అంటే అసహించుకున్నారని యథార్థతను పక్కన పెడదామా? పక్కన పెట్టకూడదు, పక్కన పెట్టకూడదు. ఎవరో అసహించుకుంటారని పక్కన పెడితే ఆయన అసహించుకుంటే భూమి మీద ఉండం. స్నేహితులు వచ్చి అంటున్నారు, భార్య వచ్చి అంటుంది, ఏమి యోబు యథార్థతను వదిలిపెట్టవా నువ్వు? ఇన్ని కష్టాలు వచ్చింది, ఇంకా దేవుడు ఉన్నాయా నీకు? దేవుడు యథార్థవంతుడైన యోబు అంటాడు, నేను మరణమగు వరకు యథార్థతను విడిచిపెట్టను. దేవుని బిడ్డలారా, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇంకా మీకు చెప్పమంటారా? 15వ అధ్యాయం సామెతల గ్రంథం తర్వాత చదువుకోనండి, 8వ వచనం అనుకుంటాను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాయబడింది. ఈరోజు బాగున్న నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే రేపు బాగుంటావని గ్యారంటీ ఏమి? ఆకీసు అంటాడు, నిజముగా యథార్థవంతుడు అతను. దావీదు, దేవదూత లాంటి వాడవయ్యా నువ్వు, నీలో లోపమే ఉండదు. దేవునందు ప్రియమైన వారలారా, దేవుడు మన యొద్ద నివసించాలంటే చెప్పండి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నిజం పలకాలి, నిజముగా మొరపెట్టాలి. 3వది నిజముగా యథార్థంగా ఉండాలి. రాజీ లేని పోరాటం అండి. దేవుని సేవలో రాజీ లేని పోరాటం ఈ దీన సేవకున్నది. నేను ఇంటింటికాడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, ఒకప్పుడు సిఎస్ఐ సంఘంలో సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పటి నుంచి అందరితో అలాగే జాలీగా ఉండిపోతే ఎట్లుంటే ఉందిరా బాయ్, ఆదివారం అబద్ధ ప్రార్థనలో టొచ్చిపోయినామా మనం భక్తులమే అని చెప్పుకుంటూ ఉండింటే ఇలాంటి 100 మందిని ఇంకా 200-300 మందిని కూర్చోబెట్టింది. ఏ ఇంట్లో గ్లాస్ నీళ్లు కూడా తీసుకున్న రుణస్తుని కాదు నేను. ఎందుకు నా మీద ఒక విపరీతమైనటువంటి చూపు అని అంటే,
ఏది ఒప్పుకోడు, ముఖం ముందనే అంటాడు. ఆ ముఖం ముందనక ముఖం వెనకలు అనేవాడిని అసలు నమ్మకూడదు. ఈరోజు చాలా మంది ఏంటంటే నటన అన్నమాట, నటన, వేషధారణ. పైకి మనల్ని ఎన్నన్నా అని పైన అంత కొంపలన్నీ నాశనం చేయనీళ్ళు. వాళ్ళ మంచోళ్ళు, కొంప బాగుండడానికి ఎదురుగా మాట్లాడతాం చూడండి, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. కానీ మీకు ఒక మాట చెప్తాను, వారిని బలపరచడానికి, పోషించడానికి నా దేవుని కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. నీ ప్రార్థన దేవునికి నచ్చాలి, ఆనందం కలగాలి అంటే నీలో యథార్థత ఉండాలి. యాక్టింగ్ చేయొద్దు. మనం దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి ఎక్కడ లోపం ఉందో చెప్తున్నారు, స్కానింగ్ తీసి ఏం లోపమో చెప్తున్నారు. ఏ స్కానింగ్, ఏ ఎక్స్రే అయినా శరీరంలోని కొన్ని అవయవాలకే, ఆత్మను స్కాన్ చేయగలిగిన వారు లేరు. ప్రభువుకు తెలుసు. అందుకే యథార్థముగా, నిజముగా ఉండాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. నిజంగా ఏం చేయాలనో చూసి ముగిద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చాలు. మూడవది ప్రియులారా, నిజముగా వాక్యమందు నిలిచి ఉండాలి. దేని యందు? వాక్యమందు నిలిచి ఉండాలి. అవును ప్రియులారా. కానీ ఈరోజు అక్కడ మీరు ఆ మాట చూసారో లేదో, 31 వచనంలో తనను నమ్మిన యూదులతో, లోకంతో చెప్పలా ప్రభు, దేవుని నమ్మిన విశ్వాసులతో చెప్తున్నాడు. వాక్యము చెప్పేది ఒకటి, ఆ మనిషి చేసేది ఒకటి. మా అన్నాడు, మా అన్నాడు. ఎవరు అన్నారు ఒకసారి మన దగ్గరే మందిరంలో, నా మొగుడు కూడా అన్నారు. వాడు పెద్ద వాక్యం చెప్పేటప్పుడు నేను పెద్ద కానా? నీ భర్త స్థానం నీదే, కానీ సేవకుని భర్తతో ఎందుకు పోలుస్తాను? అట్లా నీకు తండ్రితో పోల్చు. నా భర్త చుట్టలో నన్ను అంటే నీ భర్త చుట్టలో కొమ్మరు కట్టేసుకున్నావు కాబట్టి నీ తండ్రి తరతరలో బాగుండాలని. నువ్వు వెనక్కిపోతావా, ముందుకెళ్తావని నీ ఇష్టం. నువ్వు పెట్టేటటువంటి ఆ ఆప్తాలు కొనుక్కుని దానితో బతికేవాడు కాదు కదా సేవకుడు. వెనక్కి వెళ్ళడం అది నీ ఇష్టం. వాక్యమందు నిలిచిన వారు ఎలాగుంటారో తెలుసా? దేవదూతల వలె ప్రకాశమానంగా ఉంటారు. వారి గౌరవము లోకంలో ఎవరు తీసివేయలేరు ప్రియులారా, ఎవరు తీసివేయలేరు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ విలువ పెరుగుతూనే ఉంటుంది. అది బంధువుల మధ్య అయినా, రక్త సంబంధికుల మధ్య అయినా, వీధిలో అయినా, వీళ్ళలో ఎక్కడైనా సరే విలువ పెరుగుతుంది. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఆయన శిష్యులు, నిజముగా ఆయన శిష్యులు. నిజముగా వాక్యం చెప్పినట్టుగా ఉన్నామా మనం? ఇది కఠినం అబ్బా. ఏం మా రాలంటే అందుకే నేను ఎందుకు రాలా? పాస్టర్ గారు ఇచ్చినాడా? ఎందుకు రాలా? పాస్టర్ గారు ఏమైనా నన్ను కలిగినాడా? ఎందుకు రాలా? నీ లోపం ఏదో చెబితే బ్లాక్మెయిలింగా అండి. అందుకేనేమో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఉన్నాడు, జనులు హితబోధన సహింపక దుర్గ చెవులు కలిగినటువంటి వారై త్రోవ తప్పి తిరిగిపోతున్నారంట. త్రోవ తప్పి తిరిగిపోతున్నారు. హితబోధొద్దు. కథలు చెప్తుంటే చెవులు గింగుమనేటట్టుగా నవ్వుకుంటూ ఉంటే, ఈ పక్క నచ్చినాయమున్నా నచ్చినాయమంటకపోయారా ఇత వలచ్చు బాగా ఎదురుగా అన్నామనుకోండి బిగిసపోయింటారట. ఎందుకంత బిగిసిపోతావు? హ్యాపీగా జాలీగా ఉండి, ఈరోజు నా దేవుడు మా ఆత్మీయ తండ్రి ద్వారా మాట్లాడాడు, బాగుపడితే బాగుంటుందర్రా. నేను అడిగినా వంట చేసేటప్పుడు వంట మాస్టర్ ఒక మాట అన్నాడండి. వాడు అన్యుడు. మనం అక్కడ స్థలం తీసుకున్నాం కదా,
అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారనమాట, అన్నా మీరు ఇక్కడ పని చేస్తుంటే మీ నోరు కొట్టారు, దేవుడు వాళ్ళ పిల్లల నోరు కొట్టాడు, ఈగలు తోలుకుంటున్నాడు వాళ్ళ వ్యాపారము అని చెప్పేసి అన్నాడు అని వాడితో నేను చెప్తే వాడు అన్నాడు, సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, అమ్మా నాన్న బాగుంటే పిల్లలు బాగుంటారు సార్. అమ్మా నాన్నలు గర్విష్ఠులు, అతిశయపడి అబద్ధికులై దారి తప్పి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే పిల్లల బ్రతుకు శాపంగా ఉంటుంది సార్. నిజం కదా? మీరు చెప్పండి. మన పిల్లలకు మనం రోల్ మోడల్ అండి, మనం రోల్ మోడల్. నేను ఎప్పుడైతే చెప్తాను, రేయ్ నేను వేసినట్టు వేరే డ్రెస్సు, నేను చేసినట్టు చేర హెయిర్ కట్, అది నేను చెప్పడం ఎంత నిజమో నా భార్య చెప్పడం కూడా అంతే నిజం ఉండాలి. నేను మీ అందరికి ఒకటి చెప్పి నేను ఒకటి చేస్తూ నా ఇల్లాలు ఒకటి చేసుకుంటూ ఉంటే గన ఆయన అందరికి చెప్తాడు, బా ఆ యొక్క చూడు ఇడ్చుకొని తిరుగుతుంది అనరా. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఆయన శిష్యులు అవుతాం, ఆయనతో ఉంటాం. లేచి నిలబడదామో, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, హృదయపూర్వకంగా నిజం పలుకుదాం. మొర ఎలా పెట్టాలి? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. మీ మాటలు బండలాంటి హృదయాలను పగలగొడతాయి. మీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మాధుర్యతనిస్తుంది. మీ మాటలు రెండంచులు కలిగిన ఖడ్గం, అది చెప్పే బోధకునికి వినే విశ్వాసులకు ఎవరి లోపమున్నా ఛేదిస్తుంది నాయన. రోజు వాక్యమున్న మా ప్రియులు ఒక తీర్మానంతో బయటకు వెళ్ళడానికి సహాయం చేయండి. చాలు అబద్ధాలు చాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన అబద్ధాలు చాలు, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, ఎవరి దగ్గర మెప్పు పొందడానికి, ఎవరినో తక్కువ చేయడానికి అబద్ధాలు చాలు. మొరపెట్టే మొరలో నిజమెంతుండాలో. హాగరు పసిబాలుని చూస్తున్నాం. హాగరు తిరుగుతుంది నాయన, తిరుగుతుంది, ఏడుస్తుంది. ఈరోజు చాలా మంది లోకమంతా కావాలి, ప్రార్థన మాత్రం కొంచెం కావాలి. ఈ వ్యక్తిత్వంలో నుంచి విడిపించబడ్డానికి, ఆయన యథార్థముగా జీవించడానికి, నిజముగా వాక్యమందు నిలిచి ఉండడానికి కృప చూపండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు ఏ ఒక్కరికో కాకుండా ఈ వాక్యమైన వారందరినీ చేరుకొని మా బలహీనతల నుంచి విడిపించబడి బలమైన దేవుడు అయిన మీ అడుగుజాడల్లో కొనసాగుతూ నిరంతర స్తోత్రాలుడైన దేవుడు అయిన మీ సన్నిధానంలో నిత్యము ఆశీర్వదించబడ్డానికి కృపనివ్వమని మరొక్కసారి తండ్రి, కేవలం ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టక, చెప్పి వదిలిపెట్టక, మేము ఈ వాక్యమందు నిలిచి ఉండి మీ శిష్యులుగా బ్రతుకును కొనసాగించుటకు కృప చూపమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.